సికింద్రాబాద్ లో ఢీలా ఘటన జరిగింది. 2 నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ జవాన్ కూతురుపై కొంతమంది దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. రాడ్లతో కొట్టి హింసించారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై గుట్టు చప్పుడు కాకుండా కేసు క్లోజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మహిళా డీసీపీ ఉన్న ఏరియాలో కేసును లైట్ తీసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ లో ఢిల్లీ తరహాలో నిర్భయ ఘటన జరిగింది. 2 నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ జవాన్ కూతురుపై కొంతమంది దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. రాడ్లతో కొట్టి హింసించారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై గుట్టు చప్పుడు కాకుండా కేసు క్లోజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మహిళా డీసీపీ ఉన్న ఏరియాలో కేసును లైట్ తీసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ లో ఢిల్లీ తరహాలో నిర్భయ ఘటన జరిగింది. 2 నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ జవాన్ కూతురుపై కొంతమంది దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. 2 నెలల కిందట రాత్రి ఇంటికి వెళ్తున్న బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు ఆగంతకులు. రాడ్లతో కొట్టి హింసించారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కేసు క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మహిళా డీసీపీ ఉన్న ఏరియాలో కేసును లైట్ తీసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురుపై దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. సికింద్రాబాద్ లో ఢిల్లీ తరహాలో నిర్భయ ఘటన జరిగింది. 2 నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ జవాన్ కూతురుపై కొంతమంది దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. 2 నెలల కిందట రాత్రి ఇంటికి వెళ్తున్న బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు ఆగంతకులు. రాడ్లతో కొట్టి హింసించారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కేసు క్లోజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మహిళా డీసీపీ ఉన్న ఏరియాలో కేసును లైట్ తీసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురుపై దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. సికింద్రాబాద్ లో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ కేసు సంబంధించి తాజాగా పోలీసులు ఏమంటున్నారు? అసలు సికింద్రాబాద్ ఆర్మీ ప్రాంతంలో ఉన్న అమ్మగూడ ఏరియాలో ఏదైతే చదువుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయి పైన దారుణం జరిగింది చెప్పొచ్చి నుంచి సాయంత్రం సమయంలో ట్యూషన్ కోసమని 15 సంవత్సరాల అమ్మాయి అమ్మగూడ ప్రాంతం నుంచి తన ఇంటికి ఉద్యోగంలో ఉన్న ట్యూషన్ మాస్టర్ వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించి అటు పోలీసులు 2 నెలల క్రితం కేసు నమోదు చేసి విచారణ ఇప్పటికీ
ఇక ప్రధానంగా కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు. దాదాపు 40 మంది అనుమానితుల వరకు అధికారులు జరిగితే ఇందులో చాలా మందిని రోల్ అవుట్ చేసినప్పటికీ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళకి సంబంధించిన సిరమ్స్ కావచ్చు, మిగతావి కొన్ని శాంపిల్స్ దగ్గర నుంచి ఎఫ్ఎస్ఎల్కు పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ప్రస్తుతానికి అధికారులు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చూసినట్లయితే ఆ రోజు కొద్దిగా సాయంత్రం 6 గంటల సమయంలో బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కొద్ది దూరంలో రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ సమీపంలో అమ్మాయి చేరుకోగానే ఒక అగంతకుడు ముఖానికి కచ్చిప్ కట్టుకొని వచ్చిన ఒక అగంతకుడు అమ్మాయిని వెంటనే కొట్టేసి అమ్మాయిని ఎత్తుకొని పక్కనే ఉన్న పొదలు తీసుకోవడం జరిగింది. అమ్మాయి స్పృహ కోల్పోయిన తర్వాత అరవకుండా ఉండేందుకు అమ్మాయి నోట్లో గుడ్డలు తీసేసి అమ్మాయి స్పృహ కోల్పోయిన తర్వాత అమ్మాయి తన అత్యాచారం చేసి అక్కడి నుంచి అతను పారిపోయినట్టుగా అమ్మాయి ఒక ఫిగర్ చూసిన స్థానికులు చెప్పారు. స్థానికులు అమ్మాయి కింద పడి గాయాలతో కొట్టినట్టుంటే స్థానికులు చూసి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అమ్మాయిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ పంపించారు. తర్వాత అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి అనుమానితులు ఎవరెవరు ఉన్నారో ఆ ప్రాంతంలో అట్నుంచి ఎవరెవరు వెళ్ళారు ఏంటనే విషయంలో. థ్యాంక్ యూ రమేష్. సికింద్రాబాద్ లో ఢిల్లీ తరహాలో నిర్భయ ఘటన జరిగింది. 2 నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ జవాన్ కూతురుపై కొంతమంది దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. 2 నెలల కిందట రాత్రి ఇంటికి వెళ్తున్న బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తారు ఆగంతకులు. రాడ్లతో కొట్టి హింసించారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కేసు క్లోజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మహిళా డీసీపీ ఉన్న ఏరియాలో కేసును లైట్ తీసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురుపై దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.